హలో మామ, అందరికి ఎలా ఉన్నారు? రంజాన్ రోజునైతే గంజి ఎలా తయారు చేస్తారో చూపిస్తాను చూడు మామ ఒకసారి నువ్వే. మేమైతే దీన్ని గంజి అంటాం మామ, కొంతమంది అయితే దీన్ని జావా అని కూడా పిలుస్తారు. దీన్ని అయితే ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ఒకసారి చూడు మామ నువ్వే. రంజాన్ ఎలా వచ్చిందంటే జావా అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారు మామ. అదే ఇది ఉపవాసం అండి, పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా గంటల గంటలు నుంచొని కాస్తారు మామ. దీన్ని అయితే ప్రాసెస్ అంతా ఆకుకూరలు కాయగూరలతోనే అవుతుంది మామ. చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అండి దీన్నే తాగుతారు మామ. అంటే నువ్వే అర్థం చేసుకో ఎంత ప్రోటీన్ ఫుడ్ అనేదో. దానికి కావాల్సిన అన్ని వేసేసి బాగా మిక్స్ చేసేసి వాటర్ అయితే వేసేయాలి మామ. అందులోకి వాటర్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని పక్కన పెట్టాలి మామ. మనం అయితే ఇంకా ఈ గ్యాప్ లోనే ఒక ప్లేస్ లోకి తీసుకెళ్తాం చూడు మామ ఒకసారి నువ్వే. మా ముస్లిమ్స్ లో ఎవరికైనా సరే ఎక్కడికి తీసుకొస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక ప్లేస్ ఉంటది, మాకైతే ఇదనమాట. ఈ గ్యాప్ లో మనం తయారు చేస్తున్న జావా అయితే రెడీ అయిపోతుంది మామ. ఈ వేడిగున్న జావాలో అయితే మనం ఉప్మా రవ్వ వేయాలి మామ, అప్పుడే దీని టేస్ట్ వస్తుంది. ఆ వాటర్ లో ఎంత రవ్వ కావాలో అంతే వేసుకోవాలి మామ, ఎక్కువ కూడా వేసుకోకూడదు. మనం రంజాన్ నెలలో రోజు తాగే జావా అయితే రెడీ అయిపోయింది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు మామ. ఉంటా మరి.